ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఏంటి కూడా విద్యార్థుల యొక్క సమస్యల మీద కానీ నిరుద్యోగుల యొక్క సమస్య మీద కానీ చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాను. రానున్న కింద ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో నిరుద్యోగ సమస్యల కోసం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు కలిపారు. కానీ వారి యొక్క బాబు రావాలంటే జాబ్ వస్తుంది అన్నారు. కానీ బాబు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కుమారుడైన లోకేష్ బాబుకి జాబ్ వచ్చింది తప్ప మరి ఎవరికి రాలేదు. అదే విధంగా విద్యారంగ సమస్యలు చూసుకున్నట్టయితే ఇదే కాకినాడ సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ చేయండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎంఎస్ఎన్ చారిటీస్ యొక్క భూములు ఏమైతే ఉన్నాయో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు మత్స్యకారుల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి భూములు కల్పిస్తే ఆ భూముల్ని ఈ ఉన్నటువంటి రాజకీయ నాయక పార్టీలన్నీ కూడా ఏకత్వమై పార్టీలకు అతీతంగా భూములు దోచుకున్నారు తప్ప విద్యార్థులకు ఏ విధమైన న్యాయం చేశారని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున అడుగుతా ఉన్నాం. రైట్, విద్యార్థులకు నిరుద్యోగులకు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. ఏమైపోయినా జాబ్ అడుగుతున్నారు సార్, మీరు సమాధానం చెప్పండి. సార్ మీరు సమాధానం చెప్పండి. పాయింట్ చెప్తే ఇంకొకటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువతని ఉద్యోగం వైపు నడిపించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఈవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి అనేక దేశాల నుంచి కంపెనీలు వస్తా ఉంటే ఆ కంపెనీలు రాకుండా ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు నిజంగా ఉద్యోగం ఏదైతే యువత ఉన్నారో ఆ యువతని విద్యాపరంగా కానీ వాళ్ళని టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్పించాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ నిరుద్యోగ భృతాలకు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే రాష్ట్ర భవిష్యత్తుకి కావాల్సినటువంటి యువత ముఖ్యంగా మీకు కావాల్సింది ఈ వేళకి రావాలనేటటువంటిది రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనించవలసిన అవసరం ఉంది. అంతేగాని ఈ వేళ మనకి వ్యవస్థలన్నీ వచ్చేటటువంటి పరిస్థితి కాదు. మనకు రావాల్సినటువంటి పారిశ్రామిక పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని మీ విద్యార్థులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయం ఏ విధంగా ఉందో యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో స్కిల్ నాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఈ జిల్లాలో దాదాపుగా 100 సెంటర్లు పెట్టి ఎవరికైతే నైపుణ్యం లేదో వాళ్ళకి నైపుణ్యం నేర్పి ఉద్యోగాలు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి పథకం వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి విషయం ఎవరికి వాళ్ళు మేము ఇచ్చామని చెప్తున్నారు కానీ అక్కడ అది కనిపించే ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు గారు నరేంద్ర మోడీ గారు డెవలప్ చేశారు సిటీ అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు ఏంటండి? మరి ఎవరండి ఎవరు నమ్మాలండి? ఎవరు నమ్మాలి చెప్పండి? చంద్రబాబు నాయుడు చాలా చాలా మంచి పాయింట్ అడిగారండి అసలు. యాక్చువల్లీ నేను పెడతాను, మైక్ పెడతాను, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు అంటున్నారండి. ప్రశ్నించడానికి మీడియా ఎక్కడ సపోర్ట్ చేస్తుంది చెప్పండి? మొత్తం టీవీలు అంటే వాళ్ళకి, మొత్తం టీవీలు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, ఇంకెక్కడ సపోర్ట్ చేస్తాడు? ఎవరు చెప్తాడు? జనసేనకు ఉన్నది జనసేన మీడియా ఒకటే. ఫేస్బుక్ అయినా వాట్సాప్ ద్వారా అయినా మెసేజ్లు వెళ్తున్నాయి కానీ మీడియా ద్వారా ఒక్క మంచి పని చేశాడని ఒక్కడు కూడా అందరి కాటన మమ్మల్ని కట్టద్దు. మీరు ఇంకొక మీడియా దగ్గర మాట్లాడుతున్నారు. మీరు భారత్ టుడే అనే మాధ్యమం ద్వారా మాట్లాడుతున్నారు, గుర్తుంచుకొని చెప్పండి. మీ మీడియా ఎలా ఉందో నాకు తెలియదు కానీ అండి, మీడియా అనేది ప్రజల వరకు ప్రజల కోసం ఉండాలి కానీ మీడియా కోసం ఉండకూడదు. అందరి కాటన మీడియా మొత్తాన్ని పాయింట్ అది. ఎవరు అడిగింది ఇక్కడ? జగన్ ప్రతిపక్ష నేతగా అన్ని చేస్తున్నారన్నాడు. పాదయాత్ర తప్ప ఇంకేం చేశాడు జగన్ చెప్పండి? పాదయాత్ర ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి తెలుగుదేశం వైసీపీ ఇద్దరు లాలూచి పడిపోయి చేసుకున్నారు తప్ప జనాలు చేసింది మాత్రం ఎవరూ లేదు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. మాట్లాడతారు సార్. ఇండియాలో ఏ ఛానల్ అని విమర్శించవచ్చు కానీ భారత్ టుడే ఛానల్ మాత్రం ఎట్టి పరిస్థితులు విమర్శించడానికి అవకాశమే ఉండదు.
క్లారిటీగా చూసుకోండి. మీరు ఛానల్ ఫాలో అవ్వండి, చాలా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ వాళ్ళు రోడ్లు చూస్తే జాతీయ గాంధీ గారి రోడ్లు అని ఉంటాయి. ఏ పని చేసినా జాతీయ గాంధీ పేర్ల మీద ఉంటాయి. ఊరూరికి డంపింగ్ యార్డ్లు కట్టి ఉంటాయి. పేర్లు అయితే వాళ్ళే ఉంటాయి, చిన్న పేరు మాత్రమే ఉంటుంది. మిగతా ఫోటోలన్నీ చంద్రబాబు గారి ఉంటాయి. అది మీరు ఎందుకు ఇప్పుడు దాకా నిద్ర లేవలేకపోయారు, ఎందుకు చూపించలేకపోయారు, అదొక విషయం. నెక్స్ట్ వచ్చేసి మోడీ గారి పేరైతే ఫోన్లో సెల్ ఫోన్లో నడుస్తుంది కానీ ఇక్కడికి ఎందుకు నడవట్లేదు, మీరు ఎందుకు డైరెక్ట్గా వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. తర్వాత విషయం వచ్చేసి రాజధాని భూములు కొన్ని వందల ఎకరాలు తీసుకున్నారు కరెక్టే, కానీ మీరు పక్కనున్న చెన్నైకి బెంగళూరుకి ఫ్రీగా తక్కువగా ఒక 100 రూపాయల్లో 1000 ఎకరాలు ఇచ్చేసి జాతీయ ఈ ఆయిల్ కంపెనీలకి, ఇండియన్ ఆయిల్ కంపెనీకి వాటికి ఎందుకు మీరు వేలలో తీసుకొని లీజుకి ఇచ్చారు, వాళ్ళకేమో సొంతంగా రిజిస్ట్రేషన్ ఇచ్చారు.